అయితే ఇందులో జనరల్లీ ఇంటెలెక్చువల్ డిజేబుల్ చిల్డ్రన్, మోడరేట్ పిల్లలు లేదా మైల్డ్ పిల్లలు మాత్రమే జాయిన్ చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు కొంత సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ అనే వాళ్ళు ఉంటాయి కనుక. సో ఇది బాయ్స్కి ఏమో హాస్టల్ ఉంది, అది కూడా ఫ్రీ, కంప్లీట్ ఫ్రీ. అంటే ఎడ్యుకేషన్ వైజ్ అయితే డే స్కాలర్స్ బస్ వెళ్తుంది, రెగ్యులర్గా వెళ్ళి పిల్లల్ని పికప్ చేసుకొని వస్తుంది. గర్ల్స్ కూడా రావచ్చు అక్కడ. కాకపోతే హాస్టల్ మాత్రం స్పెసిఫిక్గా బాయ్స్ కోసం. సో ఇది స్టార్ట్ చేసినప్పుడు 2007లో స్టార్ట్ చేసినప్పుడు ఒక 3-4-8 మెంబర్స్ ఉండేవాళ్ళు. అక్కడికి ఇప్పుడు గ్రాడ్యువల్గా డెవలప్ అయితే 50 వరకు ఉన్నారు పిల్లలు. సో ఇక్కడ మామూలుగా మనమైతే ఫస్ట్ 10th క్లాస్ అట్లా చదువుతారు కదా పిల్లలు నార్మల్ స్కూల్లో. ఇక్కడ ఏమీ అలా ఉండదు. జనరల్గా వీళ్ళ అబిలిటీని బట్టి ప్రీ ప్రైమరీ అలా ఉండి గ్రూప్స్ ఉంటాయి. సో ప్రీ ప్రైమరీ నుండి వీళ్ళు వొకేషనల్ వరకు వెళ్తూ ఉంటారు. అప్ టు 18 ఇయర్స్ ఇక్కడ ఉంటారు. 18 అంటే 16 to 18 ఇయర్స్ వొకేషనల్. ఇది వొకేషనల్ వింగ్గా వీళ్ళు వర్క్ నేర్చుకుంటారు. యాక్చువల్గా ఈ మా స్పెషల్ ఎడ్యుకేషన్ ఏంటంటే పిల్లల్ని ఎకనామికల్లీ ఇండిపెండెంట్ చేయాలని, అట్ ద సేమ్ టైం వాళ్ళ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అసోసియేటెడ్ బిహేవియర్ ప్రాబ్లమ్స్. ఆ బిహేవియర్ ప్రాబ్లమ్స్ మోడిఫికేషన్ చేస్తూ వీళ్ళని ఎకనామికల్లీ ఇండిపెండెంట్ చేయాలి. జనరల్లీ వీళ్ళకు స్పెషల్ సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ కూడా ఉండవు. సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ అంటే డైలీ లివింగ్ స్కిల్స్ అన్నమాట, అవి కూడా ఉండవు. అక్కడ నుండి మేము ట్రైనింగ్ స్టార్ట్ చేసి వీళ్ళని వొకేషనల్ వర్క్ తీసుకెళ్తాము. ఆఫ్టర్ 18 ఇయర్స్